నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. మెగాస్టార్ ఈ మహానటుడంటే ఎందుకు అంత అభిమానం అంటే వెంటనే నోట మాట రాకపోవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ అంటే ఒక ఎమోషన్, మన దగ్గర వాడు అన్న ఫీలింగ్, ఇంకా మన మనిషి అనే నమ్మకం. అది మెగాస్టార్ అంటే ఆయనకి ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యాన్స్ ఉంటారు. అంతెందుకండి, ఖచ్చితంగా ఈ జనరేషన్ జెన్స్ కిడ్స్లో కూడా మెగా అభిమానులు ఉన్నారు కదా. అందుకే ఆయన ఇంట ఏ శుభకార్యం జరిగినా మన కంట ఆనంద బాష్పాలు వస్తాయి. సో ఆల్రెడీ మన రామ్ చరణ్కి క్లింకారా పుట్టినప్పుడు ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు డబుల్ సెలబ్రేషన్స్ అన్నమాట. ఎందుకంటే నిన్న రాత్రి మెగా ఇంట, అది కూడా మన రామ్ చరణ్ ఉపాసన దంపతులకి ట్విన్స్ పుట్టారు. ఒక బాబు, ఒక పాప. అబ్బో, డబుల్ సంతోషం కదా. ఈ న్యూస్తో కొనిదెల, కామిని కుటుంబాల్లో ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి. జనవరి 31న ఉపాసన ఒక మగబిడ్డకు, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను రామ్ చరణ్ తండ్రి మన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ చిరంజీవి ఎమోషనల్గా స్పందించారు. విత్ ఇమెన్స్ జాయ్ అండ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీఆర్ హ్యాపీ టు షేర్ దట్ రామ్ చరణ్ అండ్ ఉపాసన హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ట్విన్స్, ఏ బేబీ బాయ్ అండ్ ఏ బేబీ గర్ల్. Both the babies and the mother are healthy and doing well. Welcoming these little ones into our family is a moment of pure joy and divine blessing for us as grandparents. We sincerely thank everyone for their prayers, love, blessings and good wishes. చిరంజీవి అండ్ సురేఖ అంటూ ఎంతో ఆనందంగా మెగా ఫ్యాన్స్ కి ఈ శుభవార్త చెప్పారు. ఉపాసన తన సెకండ్ ప్రెగ్నెన్సీని 2025 అక్టోబర్లో అఫీషియల్గా ప్రకటించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేడుకలో ఉపాసన ఎంతో ఆనందంగా కనిపించగా రామ్ చరణ్ కూడా కుటుంబంతో కలిసి ఆ మధుర క్షణాలను ఆస్వాదించారు. అప్పటి నుంచే అభిమానులు మరో శుభవార్త కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఆ ఎదురు చూపులకు మధురమైన ముగింపు దొరికింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు 2012లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత 2023లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు క్లింకారా పేరు పెట్టే క్షణాన్ని కూడా ఎంతో అద్భుతంగా చెంచు సంప్రదాయంలో జరిపారు. ఆ చిన్నారి రాకతోనే కుటుంబంలో ఆనందం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఆనందం మరింతగా పెరిగి కవల పిల్లల రూపంలో కుటుంబాన్ని మరింత సంపూర్ణం చేస్తుంది. ఈ శుభవార్తతో కొనిదెల కుటుంబం మాత్రమే కాదు, తెలుగు సినీ అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. రామ్ చరణ్ కెరీర్ పరంగా పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి మధురమైన క్షణాలు రావడం నిజంగా ప్రత్యేకమని చెప్పాలి. చిన్నారుల రాకతో ఈ కుటుంబంలో ప్రేమ, ఆనందం, ఆశీర్వాదాలు మరింతగా పంచిపోతాయని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.